మ్యామ్, పెళ్ళిళ్ళ విషయంలో ఆస్ట్రాలజీ చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది. దాన్ని ఎంతవరకు నమ్మొచ్చు? సైన్స్ యాజ్ ఇట్ ఈజ్, ఆస్ట్రాలజీ ఈజ్ డెఫినెట్లీ నమ్మాల్సిన విషయమే. కానీ చూసే విధానం, చూసే వాళ్ళు కూడా ఉంటుంది కదా. ఇప్పుడు పిల్లలు పుట్టినప్పుడు టైం రాస్తారు, ఆ టైం ఇచ్చిన వాళ్ళు ఎంతవరకు కరెక్ట్గా ఇచ్చారో చూసుకోవాలి. రెండోది, ఇప్పుడు సీ సెక్షన్స్ చేయించుకుంటారు, మరి ఆ టైం కన్సిడర్ చేస్తారా, న్యాచురల్గా పుట్టే టైం కన్సిడర్ చేస్తారా? ఐ హ్యావ్ నో క్లూ. ఇప్పటి వరకు నాకు అర్థం కాని క్వశ్చన్ అది. అలా సీ సెక్షన్స్ జరిగేటప్పుడు ముహూర్తం పెట్టించుకుని కూడా నేను మా ఇద్దరు అమ్మాయిలు నేను ముహూర్తం పెట్టించుకునే డెలివరీ చేయించుకున్నాను. సో ఒరిజినల్గా పుడితే వాళ్ళు ఏ నక్షత్రంలో పుట్టేవారో ఐ డోంట్ నో, బట్ ఐ వెంట్ ఫర్ ఎ గుడ్ టైమ్ అండ్ గుడ్ డేట్ అండ్ ఇది కదా. సో అది ఒకటి. రెండోది ఏంటంటే, ఫస్ట్ టైం పెళ్ళిళ్ళప్పుడు ఆస్ట్రాలజీ ఏంటంటే ఒక భయంతో స్టార్ట్ చేస్తారు, వాళ్ళ పిల్లలు బాగుండాలి అని ఒక ఉద్దేశంతో. దాన్ని నేను తప్పు పట్టదలుచుకోలేదు, కానీ పర్సనల్గా మాత్రం నేను నమ్మను ఆస్ట్రాలజీని. అదే చెప్పా కదా, సైన్స్ ఈజ్ ట్రూ, బట్ చూసే విధానం, చూపించుకునే విధానం, చూసేవాళ్ళు, ఈ మూడు విషయాల్లోకి నేను డిబేట్లోకి వెళ్ళదలుచుకోలేదు. అంతకన్నా వేరే ఇంకేం లేదు. పర్సనల్గా నన్ను అడిగితే కనుక, ఇప్పటి కాలంలో పెరిగిన వాతావరణం అంటే ద వే కిడ్స్ వర్ గ్రోన్, అది ఆస్ట్రాలజీ నాకు. ఇప్పుడు వాళ్ళు పెరిగిన వాతావరణానికి తగ్గ మనిషి దొరికితే వాళ్ళు హ్యాపీగా ఉంటారే తప్ప, నక్షత్రాలు గళ్ళు ఇవి చూసి చేస్తే ఎంతవరకు హ్యాపీగా ఉంటారో నాకు నిజంగా తెలియదు. ఎందుకంటే తమిళనాడులో నేను ఆల్మోస్ట్ 27 years ఉన్నాం. అక్కడ చూసినంత ఆస్ట్రాలజీ, అక్కడ చూసిన హారోస్కోప్స్, నా వర్క్ ఎక్స్పీరియన్స్లో ఇన్ని 4-5 స్టేట్స్లో వర్క్ చేస్తున్నాం, ఎక్కడ చూడలేదు. కానీ అక్కడ ఉన్న డివైసెస్ కూడా ఎక్కడ ఉండమనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే అక్కడ బయటకు మాట్లాడరు, కానీ విపరీతమైన డివైసెస్ అండి. ఒక్కొక్కళ్ళు కూడా ఒక్కొక్క ఆస్ట్రాలజీ దగ్గర చూపించారు, 5-6 దగ్గర చూపించి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ ఏది చెప్పారో దాని ప్రకారం ముందుకు వెళ్తూ ఉంటారు. మరి ఇన్ని చూసుకున్నప్పుడు ఆస్ట్రాలజీ వర్క్ అవుతుంది అన్నప్పుడు మరి డివోర్స్లు ఎందుకు జరుగుతాయి? నేను అదే అంటే, నాది పర్సనల్ చాయిస్. ఇప్పుడు నేను మేబీ మా పిల్లలకు చుట్టం మొదలు పెట్టాక ఆస్ట్రాలజీ చూస్తానేమో, ఐ హ్యావ్ నో క్లూ. కానీ ఇన్ని చూసిన దాని మీద డూ వి రియలీ హ్యావ్ టు బిలీవ్ ఇన్ దిస్ అని అనిపిస్తుంది. కొందరేమో ఆస్ట్రాలజీ చూసి పెళ్లి చేసి డైవర్సులు అవుతాయి కదా, డివోర్సెస్ అయిన తర్వాత ఆస్ట్రాలజీ చూసి చేసాము, అయినా ఇలా అయింది కాబట్టి ఇంకా చూడము అనుకుంటారు. కొందరు చూడకుండా చేసాము, అందుకే ఈ మీద చూడాలనుకున్నాం అంటారు. ఇవన్నీ ఏంటంటే నమ్మకం. ఇప్పుడు మనం టెంపుల్కి వెళ్ళి భగవంతుడు ఉన్నాడు అనుకుని రకరకాల పేర్లతో ఎలా ప్రే చేస్తాము, ఇట్స్ అ పాజిటివిటీ కదా. అలాగే ఆస్ట్రాలజీ కూడా ఒక పాజిటివిటీ అన్నది ఈజ్ మై పర్సనల్ బిలీఫ్. ఇట్స్ నాట్ దట్ ఐ వాంట్ టు క్రిటిసైజ్ ఎనీవన్ హూ ఈస్ బిలీవింగ్ ఇన్ ఇట్. నా పర్సనల్గా మాత్రం లైఫ్ స్టైల్ మ్యాచింగ్, సోషల్ కంపాటబిలిటీ ఈజ్ ఆస్ట్రాలజీ నా దృష్టిలో. రైట్.